హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కొలెస్ట్రాల్‌ను కరిగించే ఉలవల కారప్పొడి. ఉలవల కారప్పొడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుందండి. ఉలవలు ఆరోగ్యానికి చాలా ఉపయోగం. ఈ ఉలవలు మనం తీసుకోవడం వల్ల మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే బరువు కూడా తగ్గుతారండి. ఉలవలను చారుగా తీసుకుంటారు. అలాగే ఉడకబెట్టి గుగ్గిళ్ళగా కూడా తీసుకుంటారండి. ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవు. మనకి ఉలవల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్ఫరస్ అలాగే బోలెడంత పీచు పదార్థం కూడా ఉంటుందండి. మనం ఇప్పుడు ఉలవల కారప్పొడిని ఎలా తయారు చేయాలో చూద్దామండి. మధ్య మధ్యలో ఉలవల యొక్క ప్రయోజనాలు కూడా చెప్పుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకున్నానండి. దీనిలోకి నేను 200 గ్రాముల ఉలవలు తీసుకున్నాను. వీటిని స్టవ్ ఫ్లేము మీడియంలోకి పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. మనకి ఉలవలు వేయించినప్పుడు ఆ ఉలవల్లో నుంచి మంచి సువాసన వస్తుందండి. అలా సువాసన వచ్చింది అంటే మనకి ఉలవలు ఏగిపోయినట్టు అర్థం. కావాలంటే అవి అలా వాసన వచ్చిన తర్వాత మీరు ఒక 2 తీసుకొని నోట్లో యేసుకొని చూడండి. అయి కరకరలాడుతూ క్రిస్పీగా అనిపిస్తాయి. అలా క్రిస్పీగా అనిపిస్తేనే ఉలవలు బాగా వేగినట్టు లెక్క. ఇలా బాగా వేగిపోయిన తరువాత ఈ ఉలవలని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. మనం ఎక్కువగా ఈ ఉలవలు శీతాకాలం, వర్షాకాలం వాడితే మంచిదండి. ఎందుకంటే ఈ ఉలవల్లో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఉలవలు మనం ఎక్కువగా తీసుకుంటే గనక వేడి చేస్తుందండి. అందుకని ఈ ఉలవలు తీసుకున్న రోజు మీరు ఎక్కువగా మజ్జిగ తీసుకుంటే చలవ చేస్తుంది. కాబట్టి ఉలవలను ఉపయోగించినప్పుడు తప్పకుండా మజ్జిగ కూడా తీసుకోండి. ఎదిగే వయసున్న పిల్లలకు ఉలవలకు మించిన మేలైన పోషకాహారం ఇంకోటి లేదంటే నమ్మండి. అలాగే మనం ఇది చేసుకుంటూ సన్నగా అవ్వాలి అంటే ఈ ఉలవల్ని ఎలా వాడాలో కూడా ఈరోజు వీడియోలోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. చూసారు గదా! ఉలవలు ఏగిపోయినియి. వీటిని నేను వేరొక ప్లేట్‌లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక 2 చుక్కల నూనె వేసుకుంటే సరిపోతుందండి. మనం ఉలవలు వేయించేటప్పుడు నూనె అస్సలు వేయకూడదు. ఇప్పుడు నేను వేయించిన శనగపప్పు అవి వేస్తున్నాను కాబట్టి కొంచెం నూనె వేసుకున్నానండి. అది కూడా ఒక 2 డ్రాప్స్ వేసుకున్నాను అంతేను. దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్స్ మినపగుళ్ళు వేసుకున్నానండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం స్టవ్ ఫ్లేము మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదు. ఇవి చిన్నగా ఏగితేనే దాంట్లో ఉన్న ఆ అరోమా ఉంటుంది గదా! అదంతా బయటకొచ్చే వరకు వేయించుకోవాలండి. ఎక్కువ సెగబెడితే అయి త్వరగా వేగిపోయి మాడిపోతాయి. అందుకని సిమ్‌లో పెట్టుకోండి. మీకు ఓపికని బట్టి లేదంటే మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. మీకు చెప్పాను కదండీ! సన్నగా అవ్వాలి అనుకునేవాళ్ళు, బరువు తగ్గాలి అనుకునేవాళ్ళు ఉలవకట్టు రోజు పరగడుపున ఒక గ్లాస్ తీసుకున్నారనుకోండి, చక్కగా సన్నగా అయిపోతారండి. అంటే ఒకేసారి కాదు, క్రమంగా సన్నబడతారనమాట. ఉలవకట్టు అంటే తెలుసు కదండీ! ఉలవల్ని కనీసం 8 గంటలన్నా నానబెడితేనే మనకి ఉలవలనేయి ఉడుకుతాయండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదండీ! వీటిని కూడా వేరే ప్లేట్‌లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ చెక్క నేను కొబ్బరి తీసుకుంటున్నానండి. మనకి కొబ్బరి వస్తుంది గదా! ఒకటి చిప్ప, హాఫ్ చిప్పలో దాంట్లో సగం తీసుకున్నాను నేను. వీటిని కూడా ముక్కలుగా కట్ చేసి కొంచెం వేయించుకుంటే సరిపోతుందండి. ఇది వేగిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. అలాగే తరువాత ఎండుమిర్చి. ఎండుమిర్చి నేను ఒక 20-25 దాకా తీసుకున్నానండి. అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసుకున్నాను. ఈ ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకొని వేయించుకుంటే కనుక లోపల వరకు చక్కగా వేగుతాయి. ఇది కూడా మనం స్టవ్ ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకోవాలి. లోలో పెట్టుకొనే చేసుకోవాలండి. ఇలా ఎండుమిర్చిని వేయించేసుకుందామండి. ఈలోపు మీకు ఉలవకట్టు ఎలా తయారు చేయాలో కూడా చెప్తాను.
ఉలవకట్టు మీరు 8 అవర్స్ నానబెట్టిన తర్వాత దానికి ఉలవలు ఒక గ్లాస్ తీసుకుంటే గనక దానికి 4 గింతలు నీళ్లు వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత దాన్ని వడకట్టుకుంటే మీకు దాంట్లో వాటర్ వస్తాయి కదండీ! ఆ వాటర్‌ని మీరు రోజు క్రమం తప్పకుండా ఒక గ్లాస్ తీసుకుంటే గనక క్రమంగా సన్నగా అవుతారు. అలాగే మీరు బరువు తగ్గాలి అనుకుంటే గనక ఉలవలను సన్నని సెగ మీద చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించాను గదండీ! అట్లా మొత్తం చక్కగా వేయించేసుకొని, చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని, పౌడర్ చేసుకొని పెట్టుకుంటే గనక, ఆ పౌడర్‌ని పరగడుపున 2 స్పూన్ల పౌడరు ఒక గ్లాస్ వాటర్‌లో కలుపుకొని రోజు తాగితే గనక మీరు సన్నగా గూడా అవుతారు. బరువు కూడా తగ్గుతారనమాట. వీటిల్లో ఏదైనా సరే వెయిట్ లాస్‌కి మీరు ఉపయోగించుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు కూడా నేను ఒక 10 రెమ్మల వరకు కడిగి వాటిని తుంచుకొని ఇప్పుడు వేసుకుంటున్నాను. వీటిని కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయండి. వీటిని కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఉలవలు చల్లగా అయిపోయిన తర్వాత దీనిలోకి వేసుకోవాలండి. మనకి ఉలవలు వేగినాయో లేదో చూడాలి అంటే ఒక 2 గింజలు నోట్లో వేసుకొని చూస్తే మనకు అర్థమైపోతుందండి. క్రిస్పీగా ఉంటాయి. నవిలితే గనక చాలా బాగుంటుందండి. అవి అట్లా నవిలితే తర్వాత వీటిలోనే నేను వేయించుకున్న పచ్చిశనగపప్పు, మినపప్పు అలాగే కొబ్బరి అన్నీ వేసేసాను. మీకు మిక్సీ జారు అంత బాగా నలగదు అనుకున్న వాళ్ళు సపరేట్‌గా వేసుకోవచ్చండి. లేదంటే ఉలవలు, కొబ్బరి ఇవన్నీ కూడా ఒకేసారి వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు. దీంట్లో రుచికి సరిపడినంత నేను కల్లుప్పు తీసుకున్నాను. అది కూడా వేసేసుకున్నానండి. అలాగే చింతపండు కూడా తీసుకున్నానండి. ఆల్రెడీ మనం ఇందాకట చూపించిన దాంట్లో చింతపండు కూడా వేశాను కదా! ఆ చింతపండు ఉసిరికాయ అంత సైజులో ఉండేలా చూసుకోండి. సరిపోతుంది 200 గ్రాముల ఉలవలకి. వీటిని కూడా ముందుగానే వేసేసుకోవాలండి. ఇది చింతపండు వేసుకొని ఇవన్నింటినీ కూడా ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందామండి. మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకుందాము. తర్వాత మిరపకాయలు అవన్నీ తర్వాత వేసుకుందామండి. ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా గ్రైండ్ చేసేసానండి చూడండి. ఇప్పుడు దీనిలోకే కొంచెం బరగ్గా చేశా కదా! ఇప్పుడు దీనిలోకే మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా ఉన్నాయండి. అవి కూడా వేసుకొని, అలాగే కరివేపాకు మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ అయిపోవాలండి. మనకి లైట్‌గా ఎక్కడో కొంచెం బరక ఉంటుంది. అంతేగాని మొత్తం చక్కగా గ్రైండ్ అయిపోతుందండి. చక్కగా మెత్తగా అయిపోతుంది. దీన్ని మొత్తము కూడా కొంచెం సేపు చల్లారనివ్వాలండి. ఈ కారప్పొడి బాగా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మనం గ్లాస్ జార్‌లోకి తీసుకొని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే గనక మనకి 1 మంత్ అయినా గూడా ఫ్రెష్‌గా ఉంటుందండి. నేను దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. దీంట్లోకి తీసుకున్న తర్వాత నేను కొంచెం వేడనేది పోయిన తర్వాత ఒక గాజు సీసాలోకి షిఫ్ట్ చేసేస్తాను. దీన్ని మీరు ఒక 1 మంత్ అయినా కూడా స్టోర్ చేసుకొని తినొచ్చండి. ఫ్రెష్‌గానే ఉంటుంది. చూసారు కదండీ! ఉలవలతో కారప్పొడి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా. ఇది ఇడ్లీ, దోస అలాగే మనం అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తింటే కనుక చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.